నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. విధ్వంసక సమావేశాల నుంచి నిర్మాణాత్మక సమావేశాల లాగా కలెక్టర్ల భేటీ జరిగిందా అంటే అలానే కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడోసారి జరుగుతున్నటువంటి కలెక్టర్ల సమావేశం. మొదటి సమావేశంలో కలెక్టర్లపై కొంచెం స్వీట్ వార్నింగ్ ఇస్తూనే రెండో సమావేశంలో కల్లా వాళ్ళని కొంచెం మార్చినటువంటి పరిస్థితి మనం చూసాం చంద్రబాబు గారు. ఇక మూడో సమావేశంకి వచ్చేసరికల్లా అసలు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది, ఏం చేపడుతుంది, ఇక ముందు రోజుల్లో ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు మనం చేయబోతున్నామని ప్రజల్లోకి వెళ్ళే విధంగా కలెక్టర్లు పనిచేయాలని చెప్పి డాబు దర్పం చూపించకుండా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవాలని కూడా వాళ్ళకు ఒకంత బోధన చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. ఓవరాల్గా మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలాంటి కలెక్టర్ సమావేశాలు జరిగాయా, అప్పటి కలెక్టర్ల పనితీరు, ఇప్పుడు కలెక్టర్ల పనితీరు, అలాగే ఇటు ఎమ్మెల్యేలకు కలెక్టర్లకు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి దిశానిర్దేశం, అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ గట్టిపాటి శ్యామ్ ప్రసాద్ గారు. నమస్కారం. నమస్తే సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది మూడోసారి జరుగుతున్నటువంటి కలెక్టర్ల సమావేశం. చంద్రబాబు గారు ప్రజలకు ఎంత దగ్గరగా ఉండాలి, ప్రజల్లో అంటే ఇప్పుడు ఏవైతే పనులు చేస్తున్నారో ఆ పనుల్లో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలి, వాళ్ళకి దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు తెలుస్తాయని చెప్పి ఆయన చేయడమే కాకుండా ఆఫీసర్స్తో కూడా చేపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. సో కలెక్టర్లకు కూడా సమావేశంలో ఎలాంటి దిశానిర్దేశమే చేశారు అంటున్నారు. సో ఇలా కలెక్టర్ సమావేశాలు విరివిగా ఇలా పెట్టడం వల్ల మరి వాళ్ళల్లో ఎటువంటి మార్పు, వాళ్ళకి ఎలాంటి స్ఫూర్తిని ఇస్తుంది, అవి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, మీరేం చెప్తారు? కలెక్టర్ సమావేశం పెట్టడం అనేది చాలా మంచి పని అన్నమాట. ఎందుకంటే ఇంటరాక్షన్, అసలు ఏం జరుగుతుంది ఆ జిల్లాలో, అతను నాయకుడు ఏమనుకుంటున్నాడు, ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ ఏంటి, ఆయన ఏం కోరుకుంటున్నాడు, ప్రజల్ని సేవ ఎలా చేయాలని కోరుకుంటున్నాడు అనేది కలెక్టర్ల ద్వారా చూడటం అనమాట. ఎందుకంటే ఏ జిల్లాకైనా అధికారి కలెక్టర్ కాబట్టి ఏ కార్యక్రమం అయినా కలెక్టర్ ద్వారా జరగాల్సిందే, ఆ జిల్లాలో జరగాల్సిందే. అందుకని ఇది గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మూడో కలెక్టర్స్ మీటింగ్ మీరు చెప్పినట్టుగా. ఈ కలెక్టర్స్ మీటింగ్లో ఇంతవరకు ఈ 9 monthsలో జరిగిన కార్యక్రమాల మొత్తం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లాగే ఈ 9 monthsలో కమింగ్ 2-3 monthsలో ఏం చేయబోయేదో కూడా చెప్పారు. అలాగే ఆఫీస్లోనే కూర్చోకుండా కలెక్టర్లు ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని ప్రత్యక్షంగా పరిశీలించమని అడుగుతున్నారు అనమాట. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో డైరెక్ట్గా ఫేస్ చేసి ఎమ్మెల్యేలతో కలిసి ఆ నియోజకవర్గం ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో చూసుకుని ఆ జిల్లాలో ఆ ఎమ్మెల్యేలతో ఫ్రీక్వెంట్గా ఇంటరాక్షన్ చేసుకుంటా సమస్యని డైరెక్ట్గా ఫాలో అవ్వమంటున్నాడు అనమాట ఆయన. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, సమ్మర్లో వాటర్ ప్రాబ్లం వస్తుంది, ఎప్పుడు తగినట్టుగా అప్పుడు అనమాట. సమ్మర్లో వాటర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అందరికీ వాటర్ అందుతుందా లేదా, డ్రింకింగ్ వాటర్, దానికి ఏం చేస్తున్నారు మీరు, అందరికీ ప్రతి ఒక్కళ్ళకి డ్రింకింగ్ వాటర్ అందించడానికి మీరు ఏ చర్యలు తీసుకున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది. ఇప్పుడు జల్ జీవన్ అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, ప్రతి ఇంటికి కుళాయి తీసుకొస్తాం. అది గత గవర్నమెంట్లో వాళ్ళు దాన్ని ఏమి చేయకుండా వచ్చిన గ్రాంట్ను కూడా దారి మళ్లించారు. ఇప్పుడు జల్ జీవన్ కింద ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే ప్రోగ్రాం ఉందన్నమాట. దాన్ని యాక్టివేట్ చేసి ప్రతి ఇంటికి కుళాయి వస్తుందా లేదా ఆ కార్యక్రమాలు బాగా చేయించండి. అది సమ్మర్ వస్తుంది కాబట్టి ఆ సమస్య ప్రస్తుతం పబ్లిక్ ఎదుర్కొనే సమస్య. తర్వాత రైనీ సీజను ప్లస్ మాన్సూన్ సరిగ్గా లేకపోతే పంటలకి నీళ్ళు అందించలేరు. డ్యామ్స్ నుంచి నీళ్ళు ఎలా వెళ్తున్నాయి, కాలువలకి రైతులకు సరిగ్గా నీళ్ళు వెళ్తున్నాయా వెళ్ళట్లేదా, చిట్ట చివరి పొలాలకు నీళ్ళు వెళ్తున్నాయా లేవా, ఇవన్నీ కూడా ఆయా నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసి ప్రత్యక్షంగా ఆ సమస్యని మీరు చూడాలని ఇన్స్పైరింగ్ స్పీచ్ లాగా ఇచ్చారనమాట. యాజ్ యూజువల్గా ఆయన ఏంటంటే 95 ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా బ్యూరోక్రాట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు. ఎందుకంటే ప్రత్యక్షంగా వర్క్ చేయాల్సింది వాళ్ళు, డిసిషన్ తీసుకునేది పొలిటికల్ పీపుల్ అయినా ఇంప్లిమెంట్ చేయాల్సింది ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళని ఎక్కువ మోటివేట్ చేయగలిగితే పని జరుగుద్ది అని ఆయన ఉద్దేశం అనమాట. అసలు ఇంతవరకు ఈ 9 నెలల దీంట్లో ఏం చేశారో కలెక్టర్లు కూడా తెలియాలి కదా. కలెక్టర్స్ ఆర్ వెరీ బిజీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, డిఫరెంట్ మీటింగ్స్ అన్నిటికీ అటెండ్ అవ్వాలి. ప్లస్ చంద్రబాబు గారి మీటింగ్ లెందీగా ఉంటుంది అనమాట, చాలా ఓపిక కావాలి కూర్చోవాలంటే. ఆ మీటింగ్స్ డ్యూరేషన్ కూడా కట్ చేయడం మంచిది, లెందీ మీటింగ్స్ అంత పెట్టకూడదు.
దానివల్ల చాలా కామెంట్స్ వస్తున్నాయి అన్నమాట. అంతసేపు ఓపిక ఉండదు, ఎందుకంటే ఎంతూజియాజం ఎక్కువ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఆయన చాలా యాక్టివ్, హెల్దీ. అందుకని ఆయన యొక్క ఇంట్రెస్ట్ మొత్తం వాళ్ళ బ్రెయిన్లో ఇరికించాలని ఆయన తాపత్రయపడతాడు. తపన, పనులన్నీ చేయించేసేయాలి, వాళ్ళతో ప్రజలకు అన్నీ చేయాలి అని ఆ తపన ఉంది కాబట్టి ఆయనకి ఎంతసేపు అయినా కంటిన్యూ చేస్తారు. కానీ ఈ కలెక్టర్స్ వీళ్ళు ఎంప్లాయీస్ కదా, బ్యూరోక్రాట్స్, వాళ్ళు రోజంతా కూర్చోవాలంటే ఇసుకుపడుతుంది అనమాట. కాబట్టి క్రీము ఆయన చెప్పదలుచుకుని క్రీమ్ చెప్పేస్తే పోతుంది. ప్లస్ కలెక్టర్లు కూడా 10 నిమిషాలు టైం ఇచ్చారు. అంతమంది 26 మంది కలెక్టర్లు అనమాట. ఒక్కొక్కరికి 10 నిమిషాలు టైం అంటే ఎంత టైం పోతుందో చూడండి, 5-6 గంటలు పోతుంది అనమాట. ఇలా దాంట్లో కూడా అడ్మినిస్ట్రేటివ్గా ఆ స్ట్రక్చర్, ఆ మీటింగ్ లెంతీ, లేకపోతే 2-3 డేస్ పెట్టుకోవటం, లేకపోతే వారానికి ఒకసారి పెట్టుకోవటం, 3 మంత్స్లో అంటే 2 సార్లు గానో 3 సార్లు గానో పెట్టడం మంచిది అనమాట. ఒకే రోజు లెంతీగా ఉండకుండా కలెక్టర్స్ మీటింగ్. ముఖ్యంగా ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే, ప్రజల సమస్యలు ఇమీడియట్గా పర్సనల్గా మీరు అటెండ్ అవ్వండి. ఏ సమస్య వచ్చినా సరే మీరు ఫిజికల్గా అటెండ్ అవ్వండి, ఆఫీస్లో కూర్చోవద్దు. ఆఫీస్లో చేయాల్సిన కార్యక్రమాలు ఆఫీస్లో చేయాలి, స్మార్ట్ వర్క్ చేయండి. ఫిజికల్గా మీరు అటెండ్ అవ్వాల్సినట్టుగా అటెండ్ అవ్వదు. ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో మీరు సమస్య తెలిస్తే మీరు దాన్ని సాల్వ్ చేయడం తేలిక అనే ఉద్దేశంతో కలెక్టర్స్కి ఆయన సందేశం ఇచ్చాడు. ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఇచ్చిన సూపర్ 6 అనేది హామీలు ఇచ్చాము. 4,000 పెన్షన్ కూడా మొట్టమొదటి నుంచి ఇస్తున్నాం. అది మన సక్సెస్, మన గవర్నమెంట్ సక్సెస్. అలాగే అన్నా క్యాంటీన్ తీసుకొచ్చాం, అది గ్రేట్ సక్సెస్. 210 క్యాంటీన్లు పెట్టాం. ఇది మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అన్నా క్యాంటీన్స్ పెట్టాము, ఇంతమంది ప్రజలకి దానం ఇచ్చేస్తున్నాము. అలాగే ఏదైనా పెన్షన్లో సమస్యలు ఉన్నాయనుకోండి, 4,000 రూపాయలు 1వ తారీఖు ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నాం. ఏ విలేజెస్లో సరిగ్గా వెళ్తున్నాయా, వెళ్ళట్లేదా, ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా పెన్షన్ గురించి, అది గ్రేట్ సక్సెస్ మన గవర్నమెంట్ది. తర్వాత సిలిండర్స్ కూడా దాంట్లో సమస్యలు ఏమున్నాయి, ఇలా ఒక్కొక్కటి సంక్షేమ కార్యక్రమాలు కూడా చెప్పారనమాట. అలాగే సూపర్ 6లో 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది చాలా పెద్ద ప్రామిస్ అనమాట. అది 20 లక్షల ఉద్యోగాల ప్రామిస్ అంటే అది ఈస్ నాట్ ఏ సింపుల్ థింగ్. ఆ 20 లక్షల ఉద్యోగాలు రావడానికి గవర్నమెంట్ ఎంత కష్టపడాలో ఆలోచించండి. నైట్ అండ్ డే కృషి చేస్తుంటే లోకేష్ అండ్ చంద్రబాబు గారు నైట్ అండ్ డే కృషి చేస్తుంటే ఇంతవరకు 8,50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి మన ఆంధ్రప్రదేశ్కి విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 8 to 9 months. 8,50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ చాలా హ్యూజ్. అసలు ఇది 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో కూడా రావన్నమాట. అన్నీ ఎంఓయూస్ అయిపోయినాయి. వాటిలో అన్నీ ఇప్పుడు అవన్నీ గ్రౌండ్ అవ్వాలంటే టైం పడుతుంది. చాలా పెద్ద ఇండస్ట్రీస్, ఎందుకంటే అది ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఉంది, అది 1,80,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. అది ప్రధానమంత్రి డైరెక్ట్గా దాన్ని శంకుస్థాపన చేశారు. అది టార్గెట్ ఏంటి, 3 to 4 years అయిపోవాలని చంద్రబాబు గారు చెబుతున్నారు. అది ప్రాక్టికల్గా అవుతుందా అవదా అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది కాబట్టి గ్రౌండింగ్ ఆఫ్ ద ఇండస్ట్రీ కూడా తేలికే. ఇటువరట్లాగా ఇయర్స్ టుగెదర్ చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా కోఆపరేట్ చేస్తుంది ఇన్వెస్టర్స్. 8,50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు ఎంతమందికి ఉపాధి వస్తుంది? 5 లక్షల మందికి ఉపాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ 9 నెలల కాలంలో 8,50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తే దాని ద్వారా 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసినట్టుగా 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో రావటానికి అవకాశం ఉందని ఆయన చెప్తున్నాడు అనమాట. రిలయన్స్ పెద్ద ఇండస్ట్రీ, అది 60,000 కోట్లు. టాటా పవరే 49,000 కోట్లు. అటు ఆర్సెల్ఆర్మిట్టల్ అది 1,25,000 కోట్లు. 90,000 కోట్లు బీపీసీఎల్. అన్నీ హ్యూజ్ ఇది అనమాట. సెమీ కండక్టర్ 14,000 కోట్లు. అట్లా 2,000 కోట్లు, 4,000 కోట్లు, 3,000 కోట్లు, అట్లా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయన్నమాట. అశోక్ లేలను కూడా మనం ఓపెన్ చేసేసారు. ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది, అది ఒక 1,000 కోట్ల పైన ఉంది. అలా 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడం కోసం నైట్ అండ్ డే కష్టపడుతున్నారు. అది ఒక ఎత్తు. మరి అపోజిషన్ పార్టీ మీరు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో తల్లికి వందనము, అన్నదాత సుఖీభవ మీరు ఇవ్వట్లేదని వాళ్ళు ప్రతి మీటింగ్లోనూ జగన్మోహన్ రెడ్డి వేలెత్తి చూపిస్తున్నాడు. దానికి సమాధానంగా రేపు అకాడమిక్ ఇయర్లో రేపు మే నుంచి తల్లికి వందనం ఇవ్వటం ప్రారంభించబోతున్నారు. కలెక్టర్స్ మీటింగ్లో అది అనౌన్స్ చేశారు. తల్లికి వందనం అంటే ఎంతమంది పిల్లలుంటే
ఒక్కళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురు పిల్లలుంటే 60,000 రూపాయలు ఇస్తారు. అది చాలా హిస్టారిక్ అనమాట. ఎప్పుడు ఇంతమంది పిల్లలకి ఇంత ఎక్కడ జరగల. అది మే నుంచి వస్తుందన్నమాట. అంటే అది కూడా ఇక ప్రతిపక్ష పార్టీకి క్రిటిసైజ్ చేయడానికి అవకాశం లేదు. అట్లాగే అన్నదాత సుఖీభవ, అది 20,000 రూపాయలు. అది కూడా మేలో ఇవ్వడానికి అన్నీ రెడీ చేస్తున్నారు. డేటా అంతా రైతుల దగ్గర నుంచి కార్డ్స్ తీసుకుంటున్నారు అనమాట. వాళ్ళ డేటా కావాలి కదా, ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమందికి ఇవ్వాలి అనేది. అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా 6,000 ఇస్తుంది. ఆ 20,000లో 14,000 స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. అది జగన్ గవర్నమెంట్లో ఓన్లీ 13,500 ఇచ్చింది. 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 7,000 రూపాయలు ఓన్లీ ఇచ్చారు. ఏది జగన్ గవర్నమెంట్. ఇప్పుడు 14,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వబోతుంది రైతులకు అన్నదాత సుఖీభవలో. అంటే మేజర్ ప్రామిసెస్ ఫుల్ఫిల్ అయిపోయినట్టే. 20 లక్షల ఉద్యోగాలు, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున. అదే ఆ పాత గవర్నమెంట్ అయితే మొట్టమొదటిలో 15,000 ఇచ్చి తర్వాత 14,000, 13,000 అట్లా తగ్గించుకుంటూ వెళ్ళిపోయారు. పెన్షన్ కూడా 4,000 మొట్టమొదటి నుంచి ఇస్తున్నారు. 4,000 రూపాయలు మొట్టమొదటి గవర్నమెంట్ ఫామ్ అయిన ఫస్ట్ నెలలోనే ఇచ్చారు. ఎరియర్స్ 3,000 కూడా ఇచ్చి 7,000 ఇచ్చారు. వాళ్ళు 2,000 నుంచి 3,000 ఇవ్వడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటారు. ఏ హామీ సరిగ్గా నిర్వహించలే వాళ్ళు. అలాంటిది ఈ గవర్నమెంట్ మీద వచ్చిన దగ్గర నుంచి తల్లికి వందనం ఇవ్వట్లేదు, మాయ చేస్తున్నారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కలెక్టర్ల పైన అవినీతి ఆరోపణలు కూడా రావడం మనం చూసాం. సో ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక ఇలా మీటింగ్స్ పెట్టడం వల్ల వాళ్ళు ప్రజలకు దగ్గరగా వెళ్ళి సేవ చేయడమే కాకుండా ఒక అలర్ట్నెస్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఎస్, ఎందుకంటే అటెంటివ్గా ఉంటారు. వాళ్ళ మీద విజిలెన్స్ ఉంటుంది. ఎప్పుడు ఏం చేస్తున్నారు, రిపోర్ట్స్. ఇప్పుడు ఎమ్మెల్యేలు పనితీరు ఏంటి అనేది చంద్రబాబు గారు తీసుకోబోతున్నారు. మీ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేశారు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ సరిగ్గా అందుతున్నాయా, డేటా ఉందా, ఎంతమందికి ఇవ్వాలి, ఎలిజిబుల్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, పెన్షన్కి ఎలిజిబుల్ పీపుల్, తల్లికి వందనం ఎంతమంది ఉన్నారు, అన్నదాత సుఖీభవకి ఎంతమంది ఉన్నారు, ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి పబ్లిక్ నుంచి, అలాగే మీ నియోజకవర్గంలో డేటా ఏంటి. అలాగే ఎంఎస్ఎంఈ యూనిట్స్ ప్రతి జిల్లాకి ఒకటి హెడ్ క్వార్టర్స్లో పెట్టబోతున్నారు. 26 ఎంఎస్ఎంఈలు, ఏది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో. అట్లా డెవలప్మెంట్ ఒక సైడు, సంక్షేమం ఒక సైడు తీసుకెళ్తా. ఎమ్మెల్యేలు మీ రోల్ ఏంటి, మీ నియోజకవర్గంలో ఏదైనా అవినీతి జరుగుతుందా, అవినీతి ఏదన్నా జరిగితే మాకు తీసుకురండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ గవర్నమెంట్లో యొక్క ముఖ్యమైన సౌలభ్యం ఏంటంటే వాట్సాప్ సర్వీసెస్ దగ్గర 500 దాకా తీసుకెళ్లాలని చూస్తున్నారు కమింగ్ మంత్స్లో. ఎంత సౌకర్యమైనది. అది కరప్షన్ అవాయిడ్ చేయడానికి మెయిన్గా పనికొస్తుంది అనమాట. వాట్సాప్ డైరెక్ట్గా అన్ని ఆన్లైన్లో సర్టిఫికేట్స్ వస్తాయి. లేకపోతే ఆఫీసుల చుట్టూ తిరగాలి, చాలా శ్రమ. అక్కడికి వెళ్ళిన తర్వాత కరప్షన్ జరుగుద్ది. సర్టిఫికేట్ ఇస్తే ఎంతో కొంత అడుగుతూ ఉంటారు. దాన్ని అవాయిడ్ చేయడం కోసం వాట్సాప్ పరిపాలన పెట్టామని కూడా అది ఒక పెద్ద అచీవ్మెంట్ అది గవర్నమెంట్ది, వాట్సాప్ పరిపాలన. అలాగే ఇండస్ట్రీస్ తీసుకురావటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతోనే ఇన్ని ఇండస్ట్రీస్. అంటే చిన్న ఇండస్ట్రీస్ కదా, పెద్ద గ్రూప్స్ కదా, ఆలోచించుకోండి. అట్లాగే ఎడ్యుకేషను, అట్లాగే అమరావతి, అట్లాగే పోలవరం, అమరావతిని ఒక గాడిలో పెట్టారు కదా. ఇవన్నీ కలెక్టర్స్ మీటింగ్లో ఎంతో పాజిటివ్గా, కన్స్ట్రక్టివ్గా ఈ ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏం చేస్తే మనకి ఇమెయిల్ చేసినట్టు అవుతుంది. మనం గుజరాత్లో అయితే 5 టర్మ్స్ నుంచి గవర్నమెంట్ ఉన్నారు. మనం ఒకసారి ఉన్నాము, రెండోసారి రావట్లేదు. దానికి కారణం ఏంటి? అలా ఉండటానికి మన ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని మనం ప్రజలకి చేయాల్సిన అవసరం ఉంది. కలెక్టర్స్ మీటింగు చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టిన కలెక్టర్స్ ఫస్ట్ మీటింగ్లోనే ఏ ప్రజావేదికలో అయితే కలెక్టర్ మీటింగ్ పెట్టారో అదే హాల్ని విధ్వంసం చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడనమాట. విధ్వంసం ఏంటి, కన్స్ట్రక్షన్ ఏంటి? డిస్ట్రక్షన్ అక్కడ జరిగింది, కన్స్ట్రక్షన్ ఇక్కడ జరుగుతుంది. ఈ గవర్నమెంట్ కన్స్ట్రక్టివ్ వేలో వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన సమర్థుడు, అనుభవశాలి అండ్ విజనరీ. ఇన్ని క్వాలిటీస్ ఉన్న అద్భుతమైన నాయకుడు ఆంధ్రప్రదేశ్కి దొరకడం చాలా అదృష్టం అనమాట. అందుకనే ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాడు. ఫ్రీక్వెంట్గా ఈ కలెక్టర్స్తో మీటింగ్స్ 3వ సారి జరగటం కూడా రాష్ట్రానికి చాలా మంచిదన్నమాట. ప్రతి ఒక్క కలెక్టర్కు దేశభక్తి పెరుగుద్ది. ఆ మోటివేషన్లో, ఆ ఇన్స్పిరేషన్ వస్తుందన్నమాట. వాళ్ళకు కూడా చేయాలనే ఒక ఉత్సాహం క్రియేట్ చేయాలన్నమాట. ఇట్లా చేస్తే ప్రజలు బాగుంటారు, మీకు పేరు వస్తుంది. పలానా కలెక్టర్ ఉన్నప్పుడు మాకు ఈ కార్యక్రమాలు జరిగినాయి మా జిల్లాలో అని ప్రజలు చెప్పుకుంటారు.
అలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి ఒక నాయకుడు అనేది. నాయకుడు ఎప్పుడు డిస్ట్రాక్షన్ చేయమనకూడదు. అది అసలు ఇంతవరకు జీవో కూడా లేదంట జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికలో కూల్చమనేది. ఈ ఐఏఎస్ వాళ్ళంతా వాళ్ళు కూల్చి పడేశారు. అది మేము కూల్చండి, దీన్ని డిస్ట్రాక్ట్ చేసేసేయండి అని అసలు ఎక్కడ జీవో కూడా ఇచ్చిన దాఖలు లేవంట. వాళ్ళ పరిపాలన ఎలా జరిగింది? వైఎస్ఆర్సీపీ పరిపాలన 2019లో డిస్ట్రాక్షన్తో స్టార్ట్ అయింది. 2024లో కూటమి ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ ఎలా స్టార్ట్ అయింది? కన్స్ట్రక్షన్తో స్టార్ట్ అయింది. అదే కాక డిఎస్సి నెక్స్ట్ ఏప్రిల్లో డిఎస్సి అనౌన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో బిగినింగ్కే అందరినీ అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తారు. 18,000 టీచర్స్ పోస్టులు వస్తున్నాయి అన్నమాట. అలా చెప్పుకుంటా వెళ్తే చాలా ఉన్నాయి అన్నమాట. 18,000 టీచర్. ఇన్ని జరుగుతుంటే ఇంకా కూడా ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటం తప్పితే ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కు ఉండటం మన అదృష్టం. ఎందుకంటే ఆయన విజనరీ, సమర్థుడు, అనుభవశాలి, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. డెవలప్మెంట్ 20 లక్షల ఉద్యోగాలు అంటే సామాన్యమైన విషయం కాదు. 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావడానికి ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకురావాలి? అన్నం అంతా చూడక్కర్లా, మనం ఉడికిందా లేదా ఒక్క మెతుకు చూస్తే చాలు. ఒక్క 9 monthsలోనే దగ్గర 9 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అంటే అది మనం ఊహకు అందని విషయం అనమాట. ఇప్పుడు అమరావతిలో కూడా దగ్గర 40,000 కోట్ల పనులకి ఆర్డర్స్ ఇచ్చేశారు. ఆర్డర్స్ వర్క్ జరుగుతూ ఉంది. రేపు ప్రధానమంత్రి గారిని పిలుస్తున్నారు. ఏప్రిల్లో ఆయన వచ్చి మళ్ళీ అమరావతి 2 అని ఇనాగ్రేట్ చేయబోతున్నాడు. పోలవరం డయాఫ్రామ్ వాల్ రన్ అవుతుంది. చక్కటి ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు, రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇరిగేషన్ గురించి దగ్గర గంటలు మాట్లాడుకోవచ్చు. ఇంత బిజీలో కూడా ఆయన ఎంత ఎంతూజియాస్టిక్ పర్సన్ అంటే చంద్రబాబు నాయుడు గారు, మొన్న వెంకయ్యనాయుడు గారు కూడా అన్నారు అనమాట. ఏమన్నారు? ఏదో పుస్తకం రిలీజ్ ఫంక్షన్ దగ్గుబాటి వెంకటేశ్వర గారిది. ఏమన్నారు? చంద్రబాబు నువ్వు చాలా యాంబిషియస్, చాలా లాంగ్ టర్మ్ నువ్వు ఆలోచిస్తున్నావు, నువ్వు ఇప్పుడు ఏం జరగాలో ఇప్పుడు చూడు అని చెప్తున్నాడు అనమాట. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు విత్తనం వేస్తే కానీ 10 ఏళ్ల తర్వాత చెట్టు అవ్వదు. అప్పటికొచ్చి చెట్టు విత్తనం పెడతామంటే కుదరదు. ఆయన ఇప్పుడు విత్తనాలు వేస్తున్నాడు. ఈ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంటే మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది అనమాట. ఎందుకంటే 5 సంవత్సరాలు చాలదు ఈ డెవలప్మెంట్కి. ఇప్పుడు ఇవన్నీ గ్రౌండ్ అయ్యి రిజల్ట్స్ వచ్చేటప్పటికి 10 ఏళ్ళు పడుతుంది అనమాట. అమరావతి 3-4 yearsలో అయిపోతుంది, కానీ రిజల్ట్స్ రావాలి. పోలవరం అయిపోతుంది, కానీ ఆయన ఏంటి ఎంత అంబిషన్ అంటే బనకచెర్ల ప్రాజెక్టు మీద రివ్యూ చేస్తున్నాడు ఆయన. లాస్ట్ వీక్ అందరిని ఇరిగేషన్ అని పిలిచి బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది 80,000 crores ప్రాజెక్ట్. అది చాలా క్లిష్టతరమైన ప్రాజెక్టు. గోదావరి టు బనకచెర్ల, రాయలసీమ. గోదావరి నుంచి కృష్ణా రివర్కి వస్తుంది, కింద కృష్ణా రివర్ నుంచి గుంటూరు జిల్లా వినుకొండకి వెళ్తుంది, బొల్లాపల్లి రిజర్వాయర్కి. అక్కడి నుంచి 100 kilometers వెళ్తే కానీ మనకి బనకచెర్ల రాదు. అది హెడ్ రెగ్యులేటర్. ఇంత లెంత్ ఉంటుంది. అది 80,000 కోట్ల ప్రాజెక్టు. వాళ్ళు ఎమ్మటే పడుతున్నాడు ఆయన. ఇంజనీర్స్ ఎమ్మటే DPR ఇవ్వండి, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ఆ ప్రాజెక్టుకి కృష్ణా రివర్ వరకు కరెక్ట్గా మనకి పవర్ అక్కర్లేదు, కానీ కృష్ణా రివర్ నుంచి పైకి నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి నీళ్లు తీసుకెళ్ళాలి, ఆ కాలువలోకి తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి తీసుకెళ్లకుండా బొల్లాపల్లి రిజర్వాయర్, అది 150 to 200 TMC కెపాసిటీ, దాంట్లోకి తీసుకెళ్లాలంటే 4-5 సార్లు లిఫ్ట్స్ ఉంటాయి. 4,000 megawatts పవర్ ఖర్చు అవుతుంది అనమాట. మరి అంత ఎక్స్పెండిచర్ అవుతున్నప్పుడు దాని మీద వచ్చే రిజల్ట్ ఏంటి? బనకచెర్ల ప్రాజెక్ట్ లాంగ్ టర్మ్లో మంచిది, స్టేట్ అంతా ఇరిగేట్ అవుద్ది. దాని మీద వచ్చే ఇన్కమ్ కూడా 4,000 crores పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 80 లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ కూడా వస్తుందంటున్నారు. అలాంటి యాంబిషియస్ ప్రాజెక్ట్ అది. బనకచెర్ల ప్రాజెక్ట్ ఈజ్ యాంబిషియస్. మనం ఎప్పుడు రిపీటెడ్గా వీడియో చేస్తూనే ఉండాలి, ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టు. అది కనుక నిజంగా గ్రౌండ్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ శ్యామలం అవుతుందన్నమాట. అందుకని మనం హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.